హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సాంబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ కూరగాయలన్నీ తీసుకోవాలి. మన దగ్గర ఏమేమి వసతులు దొరుకుతాయో అవన్నీ, బెండకాయలు, దొండకాయలు, క్యారెట్, ఎర్రగడ్డ, ముల్లంగి దొరికితే, మునక్కాయలు, ఇవన్నీ మన దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ. మాకు ఇవి మాత్రం దొరికాయి ఫ్రెండ్స్. మునక్కాయలు దొరకలేదు, దోసకాయ దొరకలేదు, చేదు వస్తుంది దోసకాయ, అందువల్ల ఇవి దొరికాయి. ఇవి బాగా ఫస్ట్ సాల్ట్ వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మనకు కందిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. కందిపప్పు ఎంతమంది ఉంటారో, మనకి ఎంత సాంబార్ కావాలో దానికి ఆ క్వాంటిటీ సరిపోయేలాగా కందిపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అలాగే ఒక పిచ్చే చింతపండు కూడా తీసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నానిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కందిపప్పు ఆల్రెడీ ఒక 50 మినిట్స్ నానబెట్టాం కదండి. దీన్ని ఇప్పుడు మొత్తం ఉడకబెట్టేద్దాం. కందిపప్పు బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఉడకబెడదాం. ఆలోపు మనము ఈ కూరగాయలు మగ్గబెట్టేసి ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు మన సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక దబర పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. అది హీట్ ఎక్కిందో లేదో చూడాలి. కొంచెం హీట్ అవ్వగానే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మగ్గాలి కదా వెజిటేబుల్స్ అన్నీ. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే తెల్లగడ్డ వేసుకోవాలి. ఒక 5-6 దంచేసుకొని కచ్చాపచ్చగా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగబ్యాళ్ళు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని చక్కగా చేసుకోవాలి. బాగా వేయాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వెజిటేబుల్స్, క్యారెట్, ముల్లంగి, బెండకాయ, దొండకాయ, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి అలాగే దాంట్లో ఒక పిడికెడు కరివేపాకు వేసేసి ఇది బాగా కలబెట్టాలి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాలి. చూసారు కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా మొత్తం పేస్ట్ అయిపోయింది. దీంట్లో మనం వంకాయ వేయలేదు, ఎందుకంటే ముందు వేసేస్తే త్వరగా అది నలిగిపోతుంది, బాగా ఉడికిపోతుంది కదా. అందుకని లాస్ట్లో ఒక 15 మినిట్స్ ఉంది. ఈలోపు మనం నానబెట్టి చింతపండు కూర్చుంది కదా, అది వేసేసుకున్నాం నీట్గా పేస్ట్. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, మరీ సిమ్లో అవసరం లేదు. పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కందిపప్పు నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకున్నాం కదా, ఉడకబెట్టేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ దీంట్లో వేసేసేయాలి. కందిపప్పు ఉడకబెట్టిన వాటర్ మనకి ఎంత సాంబార్ కావాలంటే అంత వాటర్ వేసేస్తాం. చూడండి, వేసేసాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, మనం వేయలేదు కదా, అది కట్ చేసి పెట్టేసుకున్నాం. అవి కూడా దీంట్లో వేసేసాం. ముందు ఎందుకు వేయలేదంటే త్వరగా ఉడికిపోతాయి వంకాయలు, చాలా లేతగా ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం
3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాం. సాంబార్ పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి, బయటది వాడను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి బాగా ఉడకనివ్వాలి ఒక 20 మినిట్స్. ఆలోపు మనం మూత పెట్టేద్దామండి, బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ బాగా ఉడికిపోయింది, బాగా చిక్కగా వచ్చేసింది. వంకాయ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది. వీడియో నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.